హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అర్జెంటీనా. ఈరోజు మనం అర్జెంటీనా దేశానికి వచ్చాము. అర్జెంటీనా దేశం యొక్క రాజధాని సిటీ అయిన బ్యూనస్ ఐరిస్లో ఉన్నాం. చాలా బ్యూటిఫుల్ సిటీ, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం డౌన్ టౌన్లో ఉన్నాం, సిటీ యొక్క మధ్యలో ఉన్నామాట. సో ఇది నా 17వ దేశం. సో మొత్తానికి 17 దేశాలు మనం కంప్లీట్ చేసాము. మన సిప్ ప్రపంచ యాత్రలో భాగంగా ఇప్పుడు అర్జెంటీనాకు వచ్చింది. సౌత్ అమెరికా దేశంలో ఇది మూడో దేశం అన్నమాట మనం విజిట్ చేసాం. సో ఈ బ్యూనస్ ఐరిస్ రాజధాని సిటీ చాలా పెద్దదన్నమాట. ఈ సిటీలోని దాదాపుగా 11 నుంచి 15 మిలియన్ పీపుల్ నివసిస్తూ ఉంటారు. అంటే దాదాపు మన ఇండియన్ లాగే. మన వెనిసా బాబుని ప్లే చూసాము. కెన్ యూ సే హాయ్? Hello again. ఓకే, సీ దెన్. మన వెనిసా పాప సిప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మ్యాటర్ పక్కన పెడితే ఈ యొక్క బ్యూనస్ ఐరిస్ సిటీ ఉంది కదా, ఇది చాలా పెద్ద అనమాట మొత్తం అర్జెంటీనాలోని, అందుకే క్యాపిటల్ అయింది. సో 15 మిలియన్ పీపుల్ అయితే ఉంటారు ఇందులోని. ఈ యొక్క అర్జెంటీనా కరెన్సీ ఏంటంటే పెసో. మొత్తం 10 రూపాయలు ఒక పెసో కింద అవుతుంది అన్నమాట. సో ఈ అర్జెంటీనా దేశం గురించి మాట్లాడుకుంటే మీకు తెలుసు కదా, ఫుట్బాల్ అండ్ ట్యాంగోకి చాలా ఫేమస్ ఇది. అండ్ మీకు తెలుసు ప్రపంచ వరల్డ్ కప్స్లోని ఫుట్బాల్ వరల్డ్ కప్లో 3 వరల్డ్ కప్ని సాధించింది అర్జెంటీనా దేశం ఒకటే. సిటీ చూడడానికి చాలా ఆర్గనైజ్డ్గా, చాలా విశాలంగా, చాలా బాగుంది. సో ఎక్కువ టైం ఉంటే సిటీ టూర్ తీసుకుందాం అనుకున్నాం, కానీ సిటీ టూర్ తీసుకోవడానికి మన దగ్గర అంత ఎక్కువ టైం లేదు. సో అందువల్ల చాలా పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక ట్రైన్ స్టేషన్ కనిపించింది నాకు. ఇక్కడ అర్జెంటీనా సిటీలోని సిటీ రైల్వే స్టేషన్ అనుకుంటా. చూద్దాం, ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉంటే. బాగుంది, బాగా కట్టారు. అది తెలిసి అక్కడిని దాటి వెళ్ళకూడదు మనం. సో ఇక్కడ చెకింగ్స్ అవుతున్నాయి, సో మనం ఇది దాటి వెళ్ళకూడదు. అక్కడ కనిపిస్తుంది. సో అర్జెంటీనాలో నార్మల్గా స్పానిష్ మాట్లాడుతుంటారు, ఎక్కువగా స్పానిషే మాట్లాడతారు. సో మనకైతే స్పానిష్ అసలు రాదు, ఇంగ్లీష్ కష్టం ఇక్కడ సర్వైవ్ అవ్వడం ఇంగ్లీష్ తోటి. సో ఓవరాల్గా సిటీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటింగ్గా ఉంది. అలాగా ఇంకా టైం ఎక్కువ ఉంటే సిటీ టూర్ తీసుకొని వెళ్ళి చూడడానికి అవును. ఉరుగ్వేలో తీసుకున్నాను నేను సిటీ టూరు, కానీ ఇక్కడ అవ్వట్లేదు. సో మనం ఏం చేసేదేం లేదు, కానీ అలాగా మొత్తానికి మంచి ఫీల్ అయితే వస్తుంది నాకు సిటీలోనే. ప్రస్తుతం గట్టిగా ఆకలేస్తుంది, ఏదైనా తిందాం అనుకుంటాను. ఇక్కడ ఎక్కడైనా దగ్గరలోనే ఏమైనా చిన్న కాఫీ షాప్లు ఏమైనా ఉంటాయి. సో మీకు తెలుసు కదా, ఇక్కడ కరెన్సీ పెసో. 1 రూపాయి 10 పైసలతోటి సమానం అనమాట, 12 పైసలతోటి. ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది చిన్నది, చాక్లెట్ షాపు. చూద్దాం ఏమైనా. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చిన్న షాపుల్లోని డాలర్స్ తీసుకోవట్లేదు అనమాట, పెసోసే, ఓన్లీ పెసోస్ తీసుకుంటారు అనమాట. ఏదైనా పర్చేస్ చేద్దామంటే చిన్న వాటర్ బాటిల్ కానీ ఏదైనా తీసుకుందామంటే. సో మ్యాటర్ ఏంటంటే $1 వచ్చేసి 1200 పైసెస్ పడుతుంది. ఇక్కడ ఎవడో అసలు డాలర్స్ తీసుకోవట్లేదు అసలు. సిటీ చాలా డేంజర్ అన్నమాట లోపలికి వెళ్తే. ఇప్పుడు ఒక చిన్న స్ట్రీట్లోకి వెళ్ళబోయాను. వెళ్తే ఇక్కడ ఉన్న పోలీసులు ఏం చెప్పారంటే, లోపలికి వెళ్తే మొత్తం నీకు ఖాళీ వేసేస్తారని చెప్తే ఇంకా వెళ్ళడం మానేసాను అనమాట. పోలీసులు కూడా బాగానే టూరిస్టులకి హెల్ప్ చేస్తున్నారు. సో కొత్త ప్లేస్లు ఇలాగే ఉంటాయి అన్నమాట. ఏం తీసుకోకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోతే చాలా డేంజర్, తర్వాత అంత ఈజీ కాదు. సో చూస్తున్నారు కదా సిటీ ఓవర్ వ్యూ. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మీదకి వచ్చి మీకు చూపించడం కోసం వచ్చాను. అదన్నమాట సిటీ ఓవర్ వ్యూ. అటు సైడ్ అలా లోపలికి వెళ్తే పెద్ద హోటల్స్ అన్నీ ఉన్నాయి, బిల్డింగ్స్. సో మొత్తానికి అర్జెంటీనా దేశంతో 17 దేశాలు కంప్లీట్ చేస్తాం మనం. నెక్స్ట్ మనం చిలేకి వెళ్ళబోతున్నాం. చిలే విల్ బి చాలా ఇంట్రెస్టింగ్ కంట్రీ. అది చాలా కోల్డ్ ప్లేస్, ఎందుకంటే సౌత్ పోల్కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి చిలే అది ఎక్కువగా కోల్డ్గా ఉంటుంది. ఇంకా అర్జెంటీనాలో ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, మన షిప్ వెళ్ళబోతుంది ఇంకా కొన్ని ప్లేసెస్కి. సో ఆ ప్లేసెస్లో నేను బయటికి వెళ్తే ఖచ్చితంగా నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను షిప్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. దారి మధ్యలో ఉన్నాను అనమాట. చూసారు కదా సిటీ.
అట్లీస్ట్ చిన్న సిటీని చూసినట్టు మీకు కొంచెం అనిపించింది అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ అర్జెంటీనాకి వస్తే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం, చేసి మొత్తం అంతా తెలుసుకొని చూద్దాం. హాయ్ ఇక ఒక లోకల్ సిటిజన్ హాయ్ చెప్తున్నాడు మనకి. హౌస్ ఇండియా. De India, un gusto. Mi nombre es Santiago, gusto. ¿Qué viniste de vacaciones? Spanish, only English. Yeah. So most people Spanish మాట్లాడతారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఇట్స్ నైస్ మీటింగ్. Mi nombre es Santiago. My name is Santiago. సంటియాగో. ఓకే, నైస్ మీటింగ్ యూ. Gusto, Suerte. యా, కొంతమంది బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. సిటీ నుంచి మన షిప్ కొంచెం దూరంలో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి నేను ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి బస్సు తీసుకొని షిప్ దగ్గరికి వెళ్ళాలి. బస్సు అంతా ఫ్రీ. సో మన షిప్కి సంబంధించిన ఒక బస్సు ఉంటుంది అన్నమాట. ఆ బస్సు అందరికీ ట్రాన్స్పోర్టేషన్కి ఇస్తారు, అందరికీ ఫ్రీ. సో వెళ్దాం, వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలి. మన దగ్గర 1 hour టైము వెళ్ళి మళ్ళీ డ్యూటీలోకి జాయిన్ అయిపోవాలి. సో మీరు చూడవచ్చు ఇక్కడ ట్యాక్సీలు ఎల్లో అండ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. అర్జెంటీనా ట్యాక్సీస్. మంచి వాల్ పెయింటింగ్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఇంట్రెస్టింగ్గా. జస్ట్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే అయింది. ఆ క్యాబ్ని ఈ యొక్క ట్రక్ గుద్దేసింది మన క్యాబ్ని, మధ్యలో ఆగిందనమాట. చూసారు కదా, ఇదే మన బస్సు వెయిట్ చేస్తుంది. సో ఈ బస్సుకి ప్రస్తుతం బస్సులో ఎవరు లేరు, అంతా ఖాళీగా ఉంది. నేను ఇక్కడ ఇద్దరు ముసలు ఉన్నారు మన గెస్ట్లు. ఇంకొక 5 minutesలోని షిప్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో అర్జెంటీనాలో ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఒకవేళ ఆ ప్లేస్ మీకు చూపించడానికి వీలైతే చూపిస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ కీప్ సపోర్టింగ్.